18 సంవత్సరాల లోపు ఉన్న మైనర్స్ ఉంటారా పిల్లలకి ఎప్పుడు కూడా మన వెహికల్స్ ఇవ్వద్దు. మన బండికి ఫిట్నెస్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. కానీ పిల్లగానికి అది తోలే రైట్ లేనప్పుడు ఆ పిల్లగాడు ఏదైనా అఫెన్స్ చేసి అంటే వాడు తోలుతాడు. వాడి పిల్లగాళ్ళు ఎట్లా తోలుతారు, ఇచ్చరు వీటికి బండి ఏమో స్పీడ్ తోలుతారు, పోతారు, ఎవరిని గుద్దుతారు. పలానా మల్లేష్ని గుద్దిని అనుకుంది. గుద్దితే ఏమైతుంది, మల్లేష్కి ఏదైనా ప్రాణాపాయ స్థితిలో పడ్డప్పుడు ఈ వెహికల్కి అన్ని కాగితాలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ తోలింది ఎవరు, పిల్లగాడు కాబట్టి ఆ పిల్లగానికి అవతల ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తికి ఎటువంటి అవకాశం అవి రావు, బెనిఫిట్స్ రావు, అంతా ఖరాబ్ అయిపోతుంది. దీనికి తోడు ఎవరైతే ఆ పిల్లగానికి బండి ఇచ్చారో అంటే ఆ ఓనర్ గానీ ఆ తల్లిదండ్రులు గానీ వాళ్ళ మీద ఏమవుతుంది అంటే కేసు పడుతుంది. అది ఎలాంటి కేసు పడుతుంది అంటే నేను చెప్తాను ఒకటి, పిల్లగాళ్ళకి బండి ఇచ్చినప్పుడు మస్తు మంది బండ్లు తోలుతారు కదా సార్ అనొచ్చు. ఏం జరిగినప్పుడు ఏం కాదు, ఏదైనా జరిగినప్పుడు ఇవన్నీ వస్తాయి. అదేనా చట్ట ప్రకారం మన కళ్ళ ముందే చూస్తాం కానీ ఒక్కోసారి అవన్నీ ఇగ్నోర్ చేయొచ్చు. కాకపోతే ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఇవన్నీ బయటకు వస్తాయి. ఒకటి ఏమైతుంది సార్, మైనస్ కి బండి ఇస్తే అప్పటికప్పటికి ఫైన్ ఎంత ఉంటుంది అంటే 25,000 రూపాయలు ఉంటుంది. జైలు శిక్ష ఎవరికి, ఆ పిల్లగానికి కాదు, తల్లిదండ్రులకి. ఎంత 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఓకేనా, 12 నెలలు అంటే 1 సంవత్సరం వరకు ఆర్సీ రద్దు అవుతుంది. క్లియర్ గా నేను చెప్పింది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం కోర్టు కంపల్సరీ పోవాలన్నా మళ్ళీ ఎవరైతే అవతల వ్యక్తి ఉంటారో అవతల వ్యక్తికి మనం కంపల్సరీ ఇచ్చే రైట్ కూడా ఉంటుంది అనమాట. అదొకటి. ఇంకోటి ఇవన్నీ చెప్పినా సరే, ఇవన్నీ చెప్పినా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఫస్ట్ వృత్తి ఏంది, అరే మనం పోతున్నాం ఏంటంటే మనం ప్రాణం పోయలేకపోవచ్చు. ఆ ప్రాణం పోకుండా కాపాడే అవకాశం మన చేతులు ఉంటుంది. అంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు అనమాట. గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ జరిగింది అనుకో, యాక్సిడెంట్ జరిగిన నుంచి 1 అవర్ లోపల మనం ఆ వ్యక్తిని కాక హాస్పిటల్కి కానీ ఎక్కడికి తీసుకుపోయినాం అంటే మనకి ఖచ్చితంగా కూడా వాడు బతికే ఛాన్సెస్ 90% ఉంటాయి. మనం ఏమోలే వాడు చచ్చిపోతుండే నా మీద పోలీసు వాళ్ళు ఎక్కడ ఎత్తారు అనే ఒక అపోహ, ఆ భయం ఉంటే ఏమైతే చెప్పనా, యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్ జరుగుతుంది. నువ్వు గుద్దాలా, ఈ బైక్ వచ్చి కార్ను గుద్దాలా, కారు వచ్చి బైక్ ను గుద్దాలని అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరిగినప్పుడు చచ్చిపోతుంది, మనకు కానుతుంది. ఒకళ్ళు చనిపోతున్నారు, ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతున్న విషయం మనకు తెలుసు. మనకు తెలిసి వాళ్ళని రక్షించలేదనుకో ఆల్మోస్ట్ మనం మర్డర్ చేసినంత. మనం చూసి కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి, చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు బండి ఆడు గుద్దిపోతాడు, ఎక్కడికి వచ్చి బండి ఆపుతాడు, ఈడ గుద్దిన వచ్చిన పట్టుకుంటాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి విట్నెస్ లు ఇప్పుడు ఉంటారు, ప్రతిదీ కూడా ఎంక్వైరీ నడుతుంది. అబ్బా నువ్వే అన్నట్టు ఎక్కడ చెప్పినా కానీ క్వశ్చన్ ఖచ్చితంగా రైజ్ అవుతుంది. సరే, ఈ విషయం నేను ఏమంటున్నా అంటే మానవతా దృక్పథంతో ఒక మనిషిని కాపాడితే దానికంటే విలువైనది లేదు. ఒకవేళ అది యాక్సిడెంట్ లో మనం చేసినా కానీ అంటే ఒకవేళ మన మీద వేసినా సరే ఆ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంటే మనకు క్లైమ్ అవుతుంది, అంతే తప్ప ఉండదు. నేనేమంటున్నా, మనం హ్యుమానిటీ మానవతా దృక్పథంతో ఒక చనిపోతుందంటే వాడిని రక్షించాలనే ఉద్దేశం ఉండాలి. కానీ అదర్ థాట్స్ ఉంటే మనం ఫెయిల్ అవుతాం. అదర్ థాట్స్ ఉండి చేయాలన్నా వద్దా అని సతమతం అవుతుంటే మన మీదకి వస్తుంది. అదే నువ్వు ఫస్ట్ వాడిని కాపాడితే మంచిగా అవుతుందా. ఈ వీర్ అంటే రా అంటే ఏంది, రా అంటే ఒక దారి, ఒక రహదారి వరకు వీరుడు ఒక రహదారిలో కానీ ఎక్కడైనా సరే ఎవరైనా ఇప్పుడు నేను చెప్పాను కదా, అట్లా మనం ఎవరైనా రక్షించడం అనుకో, హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలు కాపాడిన అనుకో, ఆ వ్యక్తి ఎవరైతే రక్షించిన వ్యక్తి ఉంటుందో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అని రావీర్ అనే స్కీమ్ లో మనం అది చేస్తాం, అంటే అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్ రివార్డ్ ఎంత అంటే 25,000 రూపాయలు వస్తాయి. అంటే ఒక ప్రాణాన్ని కాపాడింది అనే వ్యక్తి 25,000 రూపాయలు పైసలే అమౌంట్. దానివల్ల మీరు చేసేది ఏముండదు కానీ గుర్తింపు ఒకటి వస్తుంది, మళ్ళీ సర్టిఫికేట్ ఉంటుంది, అంటే అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అది మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, లేకుంటే సెంట్రల్ నుంచి ఇవ్వచ్చు. అది పెద్ద మొత్తంలో చాలా మందిని కాపాడిన ఏమైనా ఉంటే అప్పుడు పెద్ద ఎత్తున ఉంటుంది అది. ఓకేనా, అది ఒక సంవత్సరంలో 5 సార్లు తీసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎంత మందిని కాపాడినా ఒక 5 సార్లు తీసుకోవచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.